హలో ఎవరివన్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో గౌస్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే ఈసెట్ వాళ్ళకి సంబంధించిన ఓకేనా టీఎస్ ఈసెట్ కానివ్వండి అండ్ ఏపీయూ ఈసెట్ కానివ్వండి, సో వాళ్ళ ఎగ్జామ్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఏ ట్రిక్స్ ఫాలో అయితే 100+ అయితే స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి సిబిటీ అనమాట. సిబిటీ అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇది వచ్చేసరికి 200 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో 100 మార్క్స్ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఇంకో 100 మార్క్స్ వచ్చేసరికి మీ కోర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది మీరు 3 అవర్స్లో అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది 200 క్వశ్చన్స్ వచ్చేసరికి. సో మీకు ఏంటంటే 180 మినిట్స్ అంటే మనకి 200 క్వశ్చన్స్కి 180 మినిట్స్ అయితే ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి వచ్చేసరికి మీకు 1 మినిట్ అంటే 60 సెకండ్స్ కన్నా తక్కువే ఉంటుంది అనమాట టైము. సో ఒకసారి చూడండి. సో ఈ 200 క్వశ్చన్స్ని మనం ఎలా ఫేస్ చేయాలని చెప్పి దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రాని క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, దీంట్లో అయితే మీకు మినిమం నేను 100+ స్కోర్ ఎలా చేయాలి అని చెప్పి అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఏంటంటే ఆన్సర్ వాట్ యు నో, మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్ చేయండి. ఈ తెలిసిన క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయిన వెంటనే, మీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ 1 to మీకు ఎక్కడి వరకు క్వశ్చన్స్ ఉంది అక్కడి వరకు 1 to 200 క్వశ్చన్స్ నార్మల్గా ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, చదువుకుంటూ వెళ్ళిపోండి విత్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్. సో ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయే ఈ వేలో మీకు మినిమం ఒక 30 to 40 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ తెలుసు అనమాట. డైరెక్ట్ బై చదవడం ద్వారా వచ్చిన క్వశ్చన్స్ 30 to 40 ఈజీగా ఉంటాయి. సో అన్ని క్వశ్చన్స్ లేకపోయినా ఒక 20 క్వశ్చన్స్ మినిమం, ఓకేనా, ఒక 20 క్వశ్చన్స్ అయినా మీరు చదువుకుంటూ వెళ్ళి ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అలా ఆన్సర్ వాట్ యు నో, మీకు తెలిసిన క్వశ్చన్స్ని అయితే ఆన్సర్ చేయడానికి అయితే చేయండి. అది కూడా ఏంటి, మీరు 1 to 200 క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలి. ఎందుకంటే మీకు ఏంటంటే స్టార్టింగ్ కొన్ని హార్డ్ క్వశ్చన్స్ వచ్చేసి మధ్యలో ఏదైతే మిడిల్లో కానివ్వండి అండ్ ఎగ్జామ్ ఎండింగ్లో కానివ్వండి లాస్ట్ క్వశ్చన్ నెంబర్ ఏవైతే ఉన్నాయో, సో అప్పుడు ఏంటంటే మీకు ఈజీ క్వశ్చన్స్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్ చదివితే మాత్రం మీకు యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈజీ క్వశ్చన్స్ని అయితే మీరు తక్కువ టైంలో అయితే చేయగలుగుతారు. అండ్ ఆల్సో మీకు ఏంటంటే ఎక్కువ స్కోర్ చేసే ఇదైతే ఉంటుంది. ఎందుకంటే మీకు లాస్ట్ 1 minute 2 minutesలో మీరు క్వశ్చన్ చదవడానికి కూడా టైం ఉండదు. సో అప్పుడు ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు వదిలేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్టే మీరు 1 to 200 క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్ళిపోయి చదివిన తర్వాత ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆఫ్టర్ దట్ అంటే ప్రాబ్లమేటిక్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ మీకు మ్యాథ్స్లో కానివ్వండి అండ్ కోర్ సబ్జెక్ట్స్లో కానివ్వండి, ఫిజిక్స్లో కానివ్వండి, ఓకేనా, కొన్ని ఏంటంటే ప్రాబ్లమేటిక్ ఉంటాయి అనమాట. సో ఏంటంటే మీరు పెన్ పేపర్ యూజ్ చేసి మాత్రమే ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే తెచ్చుకోగలరు. సో అవి చేయండి నెక్స్ట్, ఓకేనా. ఫస్ట్ వేలో ఏంటంటే మీరు జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయి ఆన్సర్ చేసే క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆఫ్టర్ దట్ ఓకేనా, దాంట్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కదా, ఆల్రెడీ నేను పెన్ పేపర్ యూజ్ చేస్తే ఈ క్వశ్చన్స్ వస్తాయి అన్నప్పుడు ఏంటంటే వాటికి మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి కొట్టుకుంటూ వెళ్ళిపోండి. సో ఈ మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టడం వల్ల మీకు ఆ క్వశ్చన్ నెంబర్స్ అనేది వైలెట్ కలర్లో కనిపిస్తాయి. కాబట్టి మీరు డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసేసి మీరు వెంటనే ప్రాబ్లం చేసేసి ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా మీకు ఏదైతే మీకు తెలిసిన క్వశ్చన్స్ 200లో నేను మినిమం 50 క్వశ్చన్స్ అయినా మీకు తెలిసి ఉంటాయి కదా, ఓకేనా. నేను ఇది కూడా మినిమమే తీసుకుంటున్నా, 50 క్వశ్చన్స్ తెలుస్తాయి ఏది మీరు ఆన్సర్ చేయగలిగేది. సో నెక్స్ట్ మన చీట్ కోడ్స్ ద్వారా ఇంకొక 50 అయితే ఎలా తెచ్చుకోవాలో అయితే చెప్తాను. సో మీకు 200లో 50 క్వశ్చన్స్, మినిమం 50 క్వశ్చన్స్ అనేది తెలిసి ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా. సో నెక్స్ట్ అప్లై చీట్ కోడ్స్. ఈ చీట్ కోడ్స్ వచ్చేసరికి మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే చెప్పాను అనమాట. సో మీకు మ్యాథ్స్లో వచ్చేసరికి మీకు ఎన్ని క్వశ్చన్ మినిమం 50 క్వశ్చన్స్ మ్యాథ్స్లో నుంచి వచ్చినట్లయితే మీకు 20+ స్కోర్ అయితే చేయొచ్చు బై దిస్ చీట్ కోడ్స్, ఓకేనా. ఫిజిక్స్లో నేను ఇంకా 10+ స్కోర్ చేయొచ్చు. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసరికి మీకు ఒక 8 to 7 స్కోర్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా దీంట్లో వచ్చేసరికి మీరు ఒక 40 క్వశ్చన్స్ అయితే చీట్ కోడ్స్ ద్వారా అయితే మినిమం అనమాట. ఇది జస్ట్ మినిమం వాల్యూ 40 క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు బై చీట్ కోడ్స్. సో ఆ చీట్ కోడ్స్ ఏంటో ఇప్పుడు చూడండి. ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ నుంచే మనం తీసుకురావాలని చెప్పేసి. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ మ్యాథ్స్ రానప్పుడు క్వశ్చన్స్ చదివి కూడా వేస్టే కదా, సో టైం వేస్ట్ అనమాట అది. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు ఏంటంటే ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు ఏంటంటే సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఒక 2 అయితే ఉంటాయి కంపల్సరీ. సో మీకు వచ్చిన పేపర్ ఏదైతుందో పేపర్లో మినిమం ఒక 20 to 30 క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. సో దీంట్లో చూడండి, సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటి, 2, 3 వచ్చేసరికి 2 సిమిలర్గా ఉన్నాయి. జస్ట్ మీకు మైనస్ సింబల్స్ అయితే చేంజ్ అయ్యాయి, మైనస్+ అని చెప్పేసి అయితే ఉంది. సో ఈ సిమిలర్గా ఉన్న వాటిలోనే మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఎవరైతే
1 అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆన్సర్ అనేది -1 కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకేంటంటే ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ఏవైతే ఉన్నాయో అవి రెండు ఎలిమినేట్ అయిపోయాయి. సో మనకి ఉన్నాయి ఏంటి 2. సో మనం ఏంటంటే 4 నుంచి ఒకటి చూస్ చేసుకోవడం కన్నా 4 కన్నా ఒకటి చూస్ చేసే బదులు 2 నుంచి ఒకటి చూస్ చేయడం అనేది మీకంటే ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే ఈ 4 నుంచి అనుకో ఒక 25 ఛాన్సెస్ 25% మీకు ప్రాబిలిటీ అంతే, దీంట్లో అయితే 50% ప్రాబిలిటీ అనేది మీకు ఉంటుంది. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో ఆన్సర్ సిమిలర్గా ఉన్నవి పెట్టేసి రండి. అది మీరు లాస్ట్లో టైం ఉన్నా లేకపోయినా సో చూసేసి. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెంటనే, దాని తర్వాత క్వశ్చన్ ఇది. సో దీంట్లో చూడండి మీకు సిమిలర్గా, సో కరెక్ట్ సిమిలర్గా ఏమున్నాయి మనకి A-B ఉంది, A+B ఉంది. సో సిమిలర్గా A-B, A+B రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్లు కూడా ఆ రెండిట్లోనే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో అదే ఎవరైతే ఆప్షన్ 4 అనేది సెలెక్ట్ చేసుకొని వస్తే ఆప్షన్ 4 అనేది మీకు తెలిసిపోతున్నారు. సో ఇక్కడ చూసుకున్నా కూడా A² + B² అని చెప్పేసి ఉంది. సో ప్లస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ కూడా మనకి ప్లస్ అనేది ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మీరు ఆప్షన్స్ చూడగానే భయపడతారనమాట. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఎప్పుడు చేయాలి ఈ క్వశ్చన్ అని చెప్పేసి. సో దీంట్లో ఏం లేదు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ పార్ట్ చూడండి. సో దీంట్లో ఫస్ట్ పార్ట్ చెక్ చేయండి. ఇంకా దీంట్లో ఎక్కడ ఫస్ట్ పార్ట్ అనేది సేమ్ ఉందని చెప్పేసి. సో దీంట్లో మనకి 1 and 3 అనేది సేమ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ పార్ట్ 1 and 3 అనేది సేమ్ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ సెకండ్ పార్ట్ చూసుకున్నా కూడా సేమ్ ఉన్నాయన్నమాట. మనకి ఎక్కడ చేంజ్ ఉందంటే, సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఫస్ట్ పార్ట్లో 4 ఉంది అండ్ సెకండ్ పార్ట్లో 8 ఉంది, అదొకటే చేంజ్ ఉన్నాయి. సో అలా కాకుండా అన్న 2, 3 కూడా 2, 4 కూడా సేమ్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూడండి. 2, 3 అనేది అసలు ఎక్కడ కూడా సేమ్ లేవు అనమాట. మనకి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు. అండ్ ఆల్సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 లేదు. ఓకేనా. సో ఇంత 2 చేంజెస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ 1 చేంజ్ అనేది ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ 4, ఇక్కడ 8 అనేది ఇచ్చారు. సో ఈ రెండిట్లో మీరు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో, సో ఈ రెండిట్లో మీరు ఆన్సర్ అనేది చూసుకున్నట్లయితే మీకు ఈజీగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీకు ఏంటంటే 3 అనేది ఆన్సర్ అవుతుంది అప్పుడు. సో మీరు ఆప్షన్స్ పెద్దగా ఉన్నాయని చెప్పి చూసి భయపడద్దు. సో 1 సెకండ్స్ ఆలోచించి ఆప్షన్స్ అనేది ఏవి సిమిలర్గా ఉన్నాయని చెప్పేసి వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మీ ఆన్సర్ అనేది ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీకు ఇది కూడా సేమ్ అనమాట. ఇక్కడ చూడండి log of 3 + √10 అని చెప్పేసి ఉంది. అండ్ log of 3 - సో ఇక్కడ ఈ లాస్ట్ రెండు చూసుకుంటే అసలు ఎలాంటి సిమిలారిటీస్ లేవు. దీంట్లో పై వాటితో కూడా కంపేర్ చేస్తే సిమిలారిటీస్ అయితే లేవు. సో మనకి సిమిలర్గా ఉన్నాయి ఏంటంటే జస్ట్ మనకు ఉన్నాయి 1 అండ్ ఆప్షన్ 1 and 2 ఈ రెండే సిమిలర్గా ఉన్నాయి అనమాట. సో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. చూడండి ఆన్సర్ కూడా మనకి రెండిట్లోనే ఉంది. ఆన్సర్ 1 అనేది ఆన్సర్ అనమాట మనకి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినా కూడా మీకు సేమ్ అనమాట. ఆప్షన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఎలా పడితే అలా జిగ్జాగ్గా ఉండడం వల్ల ఇవి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ చూడండి ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 వచ్చేసరికి మనకు అసలు ఎలాంటి సిమిలారిటీస్ లేవు. ఆప్షన్ 1తో 3తో కంపేర్ చేస్తే లేవు, అండ్ 4తో కంపేర్ చేస్తే లేవు. సో మనకి ఎలా సిమిలర్గా ఉన్నాయి, ఆప్షన్ 2 and 3 ఒకటి సిమిలర్గా ఉన్నాయి. అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మైనస్ సింబల్ ఇచ్చారు, ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చారు. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. అంటే ఆన్సర్ అనేది మనకి రెండిట్లోనే ఉంటుంది. సో ఆన్సర్ 3 అనేది మనకి ఆన్సర్ అనమాట. ఏదైతే ఆప్షన్ 3 అనేది ఇచ్చారో అది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఆప్షన్స్ ద్వారా గెస్ చేస్తున్నాం కాబట్టి సో క్వశ్చన్తో అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంటంటే మనకు చూడండి ఇక్కడ, సో ఈ రెండు కూడా h/mc², h/ce² అని చెప్పేసి. సో పైన అనేది ఇక్కడ హెచ్ అనేది ఉంది, ఇక్కడ కూడా హెచ్ అని చెప్పేసి ఉంది. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే మనకు వచ్చేసరికి h/mc² అండ్ h/ce² అని చెప్పేసి అయితే ఉంది. సో ఈ రెండిట్లో నుంచి h అని చెప్పేసి కొన్ని సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఇప్పుడు మనకి సో వేరేదనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు ఈ కింద ఈ 3 ఆప్షన్లో కూడా చూసుకున్నట్లయితే మనకి ఏమిటి e² అంటే e² షుడ్ బి ఇన్ డినామినేటర్ అనమాట. సో e² అనేది డినామినేటర్లో ఉండాలి. సో e² డినామినేటర్లో ఉన్నది ఆన్సర్. సో మనకు వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ h/ce² అని చెప్పేసి అయితే ఆన్సర్ అనేది మనకు ఉంటుంది. సో మనం ఏదైతే ఎలిమినేట్ చేసామో సో దాని నుంచి కూడా ఆన్సర్కి సంబంధించిన క్లూస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే
ఇది కూడా ఒక ప్రాబ్లమేటిక్ లాంటిది అనమాట. సో ఇలాంటి వాటిలో అంటే నేను ఆల్రెడీ సో చీట్ కోడ్స్కి సంబంధించింది అయితే ఒకటి చేశాను అనమాట. సో మనకి ఆప్షన్ ABCDలో ఒక ఆప్షన్ అనేది మనకి కొంచెం 2 డిజిట్ 3 డిజిట్స్ వాల్యూస్ ఇచ్చి రిమైనింగ్ 3 అనేవి నార్మల్ ఇస్తారని చెప్పేసి. సో ఈ 3 చూడండి. సో ఈ మూడిట్లో మనకి 10.8 అనేది ఏంటంటే మనకి 2 డిజిట్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో పైన 2 కూడా 1 డిజిట్ వాల్యూ అనేది ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఈ మూడిట్లో ఆన్సర్ ఎలా అంటే ఏదైతే మీకు 10.8 అనేది ఏదైతే ఉందో దీనికి దగ్గరగా ఏ ఆన్సర్ ఉందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మీకు 80 to 85% వరకు ఆన్సర్ అయితే ఇలానే ఉంటుంది. సో వరస్ట్ కేసెస్లో అయితే చెప్పలేము అనమాట. సో మీకు తెలియని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి ట్రిక్ యూజ్ చేసి అయితే పెట్టిరండి. సో కొంచెం ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది ఆన్సర్ అయితే కరెక్ట్ అవ్వడానికి. సో అదనమాట. సో ఏదైతే మీకు ఎలిమినేట్ చేసిన ఆన్సర్ 10.8 అనమాట. ఎందుకంటే అది 2 డిజిట్స్లో ఉంది కాబట్టి. సో మీకు దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటంటే 7.2 అనమాట. సో ఇలా గెస్ చేయాలి. సో లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో వచ్చేసరికి సమ్ ఫార్ములా గురించి అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో ఫార్ములాని ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆన్సర్స్ అనేవి ఈ రెండు కూడా కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. సో by2 and by4 అని చెప్పేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2 చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇవి 2 సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే మీకు జస్ట్ అంటే మైనస్ ప్లస్ సింబల్స్తో వేరియేషన్తో అయితే 2 ఆప్షన్స్ ఉంటాయో సో ఏదైతే మీకు మైనస్ అండ్ ప్లస్ సింబల్స్ అయితే చేంజ్ చేసి 2 ఆప్షన్స్ ఇచ్చారో ఈ 2 ఆప్షన్స్లోనే మీకు ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. సో 90% దాంట్లోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జస్ట్ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ అండ్ ఇక్కడ ఒక మైనస్ సింబల్ అయితే వాళ్ళు యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో వచ్చేసి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. అది వచ్చేసరికి ఆప్షన్ 4 అనమాట. సో ఇలాంటి వాటిలో అయితే మీకు ఏదైతే సింబల్స్ అనేది చేంజ్ చేసి ఇచ్చారో దాంట్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఆ 4th అనేది మనది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో గైస్ లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ యూ కెన్ సీ హియర్ 4 ఆప్షన్స్ ఆర్ దేర్. అండ్ అంటూ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే 2G into M1 minus M2 అని చెప్పేసి. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఆప్షన్ 4 యూ కెన్ సీ ద ఆప్షన్ 4 అండ్ ఆప్షన్ 3. సో ఇవి 2 కూడా అంత సిమిలర్గా అయితే లేవు. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను ఏదైతే ప్లస్ అండ్ మైనస్ అనేవి 2 చేంజ్ చేసి ఇస్తారు అంటే 2 ఆప్షన్స్ కూడా సిమిలర్గా ఇచ్చి ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ చేంజ్ చేసి ఉంటారు. సో అవి మాత్రమే దాంట్లోనే ఆన్సర్ ఉంటుందని చెప్పేసి. సో యూ కెన్ సీ హియర్ ఆప్షన్ ఫస్ట్ అండ్ ఆప్షన్ 2. సో ఈ 2 కూడా మనకి సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో ఈ రెండిట్లో నుంచి ఎలా తీయాలంటే మీకు ప్రీవియస్గా ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 తీసుకుంటే బోత్ ఆర్ ద పాజిటివ్ సైన్ అనమాట. సో ఈ రెండింటికి కూడా పాజిటివ్ సైన్ అనేది ఉంది. సో వీ కెన్ కీప్ ద ఆన్సర్ అవర్ సెకండ్ ఆప్షన్ అనమాట. యూ కెన్ సెలెక్ట్ ద ఆన్సర్ దట్ ఈజ్ సెకండ్. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మనం ప్రతి క్వశ్చన్లో కూడా మనం ఇట్లా గెస్ చేసి అయితే పెట్టవచ్చు అనమాట ప్రతి ఒక్క ఆప్షన్ కూడా. సో లెట్ us find out the answer for this question. You can see here 4 options are there. Option A is 14 centimeters and option B is equal 7 centimeters and option C 21, option D is 28. సో దీంట్లో వచ్చేసరికి ఆప్షన్ 2 అనేది 7 అనేది. సో ఇది అనేది ఏంటంటే మనకి రిమైనింగ్ 3 ఆప్షన్స్ కన్నా కొంచెం ఆడ్గా ఉంది కాబట్టి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి 1 డిజిట్లో ఉంది అండ్ రిమైనింగ్ 3 అనేది 2 డిజిట్లో ఉన్నాయి. సో నేను ఆప్షన్ 2ని అయితే ఎలిమినేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆప్షన్ 2కి అంటే ఆప్షన్ ఏదైతే ఎలిమినేట్ చేసిన ఆప్షన్కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటంటే 14 అనేది ఉంది. సో 14 అనేది ఆన్సర్. సో గైస్ యూ కెన్ సీ ద క్వశ్చన్. సో మనం చేసేది ఏంటంటే ఆప్షన్స్ని గెస్ చేస్తాం కాబట్టి క్వశ్చన్తో మనకైతే పెద్ద పని ఉండదు అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఆప్షన్ 4 తీసుకున్నట్లయితే 5.0 into 10 to the power of -4 ఉంది. సో రిమైనింగ్ 3 కూడా పాజిటివ్ పవర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి రిమైనింగ్ 3 అయితే ఉంటుంది. సో ఆ 3 ఏంటి అంటే మనకి ఏంటంటే ఇక్కడ 4th వన్ ఏమి ఇచ్చారంటే 10 to the power of -4 అని ఇచ్చారు. సో దీనికి వచ్చేసరికి 10 to the power of +4 అనేది మనకు ఆన్సర్ అయితే ఉంటుంది అనమాట. సో ఏదైతే ఎలిమినేట్ చేసామో దాని నుంచి ఆన్సర్ అనేది కూడా మనకు వస్తుంది. సో లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీంట్లో వచ్చేసరికి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 4 ఆప్షన్లో మనకి ఏంటంటే 4th ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఎందుకంటే రిమైనింగ్ 3 ఆర్ లైక్ సేమ్ కాబట్టి. సో మనకు వచ్చేసరికి
సో ఫోర్త్ ఆప్షన్ నుంచి మనం ఆన్సర్ని గెస్ చేసినట్లయితే ఫోర్త్ ఆప్షన్లో మనకి ఎఫ్ఈ అని చెప్పేసి అయితే ఉంది. సో మనకు ఆన్సర్ కూడా ఎఫ్ఈ అయితే రావడం జరుగుతుంది. అందుకని చెప్పేసి చూడండి, ఏదైతే ఎలిమినేట్ చేసిన దాని నుంచి అయితే ఎఫ్ఈ అయితే మనకి ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆప్షన్ 2 and 3 బోత్ ఆర్ లైక్ ఏ సేమ్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే అండ్ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఆ రెండిట్లో కూడా ఆన్సర్ ఉంటుంది కాబట్టి సో ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. సో ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంది. సో అలాంటి క్వశ్చన్లు అయితే 2 క్వశ్చన్స్ మాత్రమే మనకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆప్షన్ 1, 2, 3, 4 అంటే 4 ఆప్షన్లు కూడా మనకి సేమ్ ఉన్నాయి. ఏంటంటే ఆప్షన్ 1, 2 and 3 ఆప్షన్ 1 and 3 3 కూడా సేమ్ ఉన్నాయన్నమాట. ఆప్షన్ 3 వచ్చేసరికి మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఎందుకంటే సో ఆప్షన్ 1 చూడండి CO2, CO2, CO2. ఆప్షన్ 2, 1, 2, 3లో కూడా CO2 అనేది కామన్గా ఉంది. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ O2 ఉంది అండ్ ఇక్కడ H2O2 ఉంది. సో మనకి థర్డ్ ఆప్షన్లో ఏముంది, నెక్స్ట్ పార్ట్ H2O ఉంది. సో దీంట్లో కూడా మనకి థర్డ్ పార్ట్లో ఆన్సర్లో కూడా H2O ఉంటుంది. సో దట్ ఈజ్ కీప్ యువర్ ఆన్సర్ యాజ్ ఆప్షన్ 2. ఆప్షన్ 1, 2 అండ్ ఆప్షన్ 3 ఈ 3 కూడా సేమ్ ఉన్నాయన్నమాట. చూడండి, ఎందుకంటే ఆప్షన్ 1 0.1, 0.1, 0.1. సో ఫస్ట్ పార్ట్ అనేది 0.1, 0.1 ఉంది. సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్లో ఏంటంటే 0.01 ఉంది. సో దీంట్లో 0.02 ఉంది, దీంట్లో 0.01 ఉంది. సో మనకేంటంటే ఇప్పుడు ఆన్సర్ అనేది 1 and 4లోనే ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేద్దాం, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ పార్ట్ చూడండి, నెక్స్ట్ పార్ట్ ఏంటంటే 0.1 ఉంది, ఇక్కడ 0.2 ఉంది. సో ఏదైతే ఎలిమినేట్ చేశారో దాంట్లో నెక్స్ట్ పార్ట్ ఏముందో చూసుకోండి. దాంట్లో సో ఏముంది, 0.1 ఉంది. సో లాస్ట్ ఏదైతే పార్ట్ ఉందో అది కూడా 0.1 ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. ఓకేనా. సో ఫిజిక్స్లో కూడా ఇలాంటి గెస్ చేసి అయితే ఆన్సర్ అయితే పెట్టవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఉంది. సో జూమ్ అవుట్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని ఉంది అండ్ సెకండ్ ఆప్షన్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఏముంది, గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ అని ఉంది. అంటే ఈ రెండు సంవాట్ సేమ్ ఉన్నాయన్నమాట. థర్డ్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ ఒకసారి గెలాక్టోజ్ అండ్ గ్లూకోజ్ అని చెప్పేసి అయితే ఉంది. సో మనకి సేమ్ ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 రెండు కూడా సేమ్ ఉన్నాయన్నమాట. సో లెట్ us మూవ్ ఫర్ ద సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో చూసుకుంటే మనకి గెలాక్టోజ్ అండ్ గ్లూకోజ్ అని ఉంది. సో ఇక్కడ కూడా గెలాక్టోజ్ అండ్ గ్లూకోజ్ అని ఉంది. సో ఇది కూడా ఓకే. సో లెట్ us మూవ్ ఫర్ ద థర్డ్ పార్ట్. దీంట్లో వచ్చేసరికి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఉంది. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఉంది. దీంట్లో గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఈ థర్డ్ పార్ట్ కోసం మనం ఎలిమినేట్ చేసిన రెండింటి యొక్క థర్డ్ పార్ట్స్ అయితే చూద్దాం. సో రెండిట్లో ఎక్కడ సేమ్ ఉన్నాయో అని చెప్పేసి. సో మనం ఎలిమినేట్ చేసిన రెండు పార్ట్లో కూడా గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ అని ఉంది. సో దీంట్లో ఏదైతే గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ అనేది ఉంటుందో అది మన ఆన్సర్ అన్నమాట. అంటే సో ఆప్షన్ 2 అనేది వచ్చేసరికి మన కరెక్ట్ ఆన్సర్. సో గైస్ మీరు చేసుకుంటూ వెళ్తే ఇలా కొన్ని దొరుకుతూనే ఉంటాయన్నమాట ఎలిమినేట్ చేసేసి ఆన్సర్ పెట్టడానికి. సో మ్యాక్సిమం కెమిస్ట్రీలో అంతగా ఏమీ ఉండవు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసి పెట్టడానికి. సో ఈ క్వశ్చన్ చూద్దాం, చూడండి ఒకసారి. సో CH3CO అండ్ CH3. సో దీంట్లో వచ్చేసరికి CH3CO ఉంది. దీంట్లో వచ్చేసరికి CH3CH2 ఓకేనా. సో ఈ మూడు కూడా సేమ్ ఉన్నాయి ఓకేనా. దీంట్లో వచ్చేసరికి ఈ మూడిట్లో కూడా మనకేంటంటే ఫస్ట్ పార్ట్లో ఇది కొంచెం సంవాట్ డిఫరెంట్గా ఉంది, ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో దీన్ని ఎలిమినేట్ చేద్దాం, దీన్ని ఎలిమినేట్ చేసేసాం. సో ఈ రెండిట్లో ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏంటి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఉంటే ఈ ఎలిమినేట్ చేసిన రెండు ఆన్సర్ చెక్ చేస్తే సెకండ్ పార్ట్ ఏముంది, CH3CH2NC అనమాట. CH3CH2NC. సో ఇదే ఉంది కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో గైస్ ఇప్పుడు వచ్చేసరికి మనకి చీట్ కోడ్ చూసిన తర్వాత మీకు వచ్చేసరికి ఏంటంటే 50 క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి అనమాట 200లో. ఆఫ్టర్ దట్ ఒక 40 క్వశ్చన్స్ మీరు ఏదైతే నేను ఫిజిక్స్ ఎంపీసీలో చెప్పిన చీట్ కోడ్స్ అయితే ఉన్నాయో ఎంపీసీ యాజ్ వెల్ యాజ్ మీరు ప్రాబ్లమేటిక్ ఏమన్నా వస్తే మీరు అది కోర్ సబ్జెక్ట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా నేను ఒక మినిమం అయితే 40 అయితే వేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మీకు మొత్తం కూడా టోటల్ 90 క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే చేశారనమాట. సో ఈ 90 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ ఆన్సర్స్. సో ఈ 90 క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు 90 మార్క్స్ అనేది వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో దెన్ ఇంకొచ్చేసరికి మీకు ఏంటంటే ఓవరాల్గా అంటే చీట్ కోడ్స్ అప్లై చేయని కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి వచ్చేసరికి మీకు ఏంటంటే లీస్ట్ ఆప్షన్ మెథడ్ అని చెప్పేసి ఓకేనా,
లీస్ట్ ఆప్షన్స్ మెథడ్ అని చెప్పేసి, ఇంకేంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనేది ఎలా చేయాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా మీకు ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మీకు తెలియకపోతే ఎలా చేయాలి, 3 to 4 మార్క్స్ అనేది మీకు దీంట్లో అయితే తెచ్చుకోవచ్చు. ఇంకా కొన్ని కంపారిజన్ క్వశ్చన్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో ఓవరాల్గా మనం చీట్ కోడ్స్ అనేది ఎలా అప్లై చేయాలని చెప్పేసి, దాని ద్వారా మీకు ఏంటంటే మీరు ఒక 15 అయితే స్కోర్ చేయొచ్చు. 15 అంటే మీకు ఓవరాల్గా 105 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది బై ది చీట్ కోడ్స్ అనమాట. సో అదేంటి, మీకు మినిమం ఒక 50 తెలుసుంటే 105 అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై కాలేని అనుకుంటున్నారో వాళ్ళైతే మినిమం గుడ్ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట బై దిస్ ట్రిక్స్. ఎవరైతే యావరేజ్గా ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకి వచ్చే ర్యాంక్ కన్నా కొంచెం బెటర్ ర్యాంక్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ చీట్ కోడ్స్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ ఎయిమ్ ఏంటంటే మీకు రాని క్వశ్చన్స్ని ఎలా కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేసి పెట్టాలంతే. సో ఈ అన్నీ కూడా మీకు రాని ఆన్సర్స్ మీద అయితే యూజ్ చేయండి. సో కంపల్సరీ మీకు యూస్ఫుల్ అవుతాయి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని సజెస్ట్ చేయండి. సో గైస్, థ్యాంక్ యూ.